Good evening, children. So, welcome back to the Max class, Easy Conceptual Learning by Saujanya. 17A bit, B bit first చెప్పుకుందామండి. 15 చెప్పాను కదా, 15A, 15B కూడా చెప్పాను. 17A, 17B చెప్పుకుందాం ఇప్పుడు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములాస్ ఇవి రెండేనండి మనకు రావాల్సింది ఈ ఒక్క బిట్ రాయడానికి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈక్వల్స్ టు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1. ఇచ్చిన దేంట్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఆఫ్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్స్ టు 3x⁴ మైనస్ 2x³ ప్లస్ 7x ఎట్ 1,2. ఓకే, సో ఇది ఇచ్చిందేని మనం గివెన్ అని రాసుకుంటాం. గివెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ కర్వ్ అని. సేమ్ అండి, డిఫరెన్సియేషన్ ఎట్లా చేస్తామో అలాగే చేస్తాము. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు తెలుసు కదా, డిఫరెన్షియేటింగ్ ద గివెన్ కర్వ్. ఫంక్షన్ అనకూడదండి, ఇక్కడ ఇచ్చింది కర్వ్ అని అన్నాడు కాబట్టి వాడు, మనం కూడా కర్వ్ అని అంటాం. సో గివెన్ కర్వ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని dy dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు dy dx ఆఫ్ 3x⁴ మైనస్ 2x³ ప్లస్ 7x. ఓకే, 3x⁴ మైనస్ 2x³ ప్లస్ 7x. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇందాకట్లాగానే సేమ్ dy dx ఆఫ్ 3x⁴ మైనస్ dy dx ఆఫ్ ప్లస్ dy dx ఆఫ్ 7x. సో ఇట్లాగా యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం డిఫరెన్సియేషన్ ఎట్లా నేర్చుకున్నాం అంతే, నెంబర్ న్యూమరికల్ వాల్యూ ముందుకు తీసుకెళ్దాం. 3 ఇంటూ dy dx ఆఫ్ x⁴ మైనస్ 2 ఇంటూ dy dx ఆఫ్ x³ ప్లస్ 7 ఇంటూ dy dx ఆఫ్ x. సో ఆన్సర్ ఏమొస్తుందండి, 3 ఇంటూ ఆల్రెడీ dy dx ఆఫ్ ఆల్జీబ్రాలో x⁴ అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఏం రాస్తామంటే పవర్ ఇక్కడ రాసేసుకొని ఎక్స్ పవర్ ఒక పవర్ తగ్గిస్తాం, అంటే పైన ఉన్న నెంబర్ ఒకటి తగ్గిస్తాం. మైనస్ 2 ఇంటూ 3x² ప్లస్ 7 ఇంటూ dy dx ఆఫ్ x అంటే 1 అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 3 4s are 12x³ మైనస్ 6x² ప్లస్ 7. సో ఇది dy dx వాడు ఇచ్చింది మనకి, అవునా? సో ఈ వాల్యూ దగ్గర మనకి 12x³ మైనస్ 6x² ప్లస్ 7 అనేది dy dx. ఇది ఏంటంటే మనకి ఒక వాల్యూ వచ్చింది. ఈ dy dx అనేది ఎట్ ద పాయింట్, ఏ పాయింట్ అండి, 1,2. సో 1 అనేది ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో ఉన్నట్టు, 2 అనేది వై ప్లేస్లో ఉన్నట్టు. దీన్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 12 ఇంటూ 1 ఎక్స్లే ఉన్నాయి కాబట్టి ఎక్స్ ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ 6 ఇంటూ 1 ప్లస్ 7 అంటే అప్పుడు ఏమొస్తుందండి, 12 మైనస్ 6 ప్లస్ 7. సో 12 ప్లస్ 7 అంతా 19 మైనస్ 6 అంటే 3 అవుతుంది. ఈ 3 అనేది m అండి, స్లోప్ అవుతుంది మనకి. m అనేది స్లోప్ అవుతుంది. మనకి ఏం కావాలి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ y1 ఎక్కడి నుంచి తీసుకొస్తాం, మనకి ఇచ్చిన పాయింట్లోంచి 1,2 దగ్గర నుంచి. సో 1,2 దగ్గర నుంచి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ x మైనస్ 1. సో మల్టిప్లై చేస్తే మనకి దీంతో మల్టిప్లై చేస్తే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3x మైనస్ 3. దీన్ని నీట్గా జాగ్రత్తగా 3x ఇది ఇటు నుంచి ఇటు తీసుకొచ్చి మైనస్ y మైనస్ 3 ప్లస్ 2 అంటే మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అవుతుంది. అదే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అడిగితే మనని అదే పాయింట్ దగ్గర 1,2 దగ్గర y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇంటూ m ఇంటూ x మైనస్ x1. సేమ్ అండి, y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇది మాత్రం కిందకు వస్తుంది ఇంటూ x మైనస్ 1. సో ఇక్కడ ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇది ఇటు వస్తుంది అంటే 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు ఇది నెగిటివ్తో మల్టిప్లై చేయాలి. మైనస్ x ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి 1. సో ఇది ఎక్స్ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇది పక్క తీసుకురండి. ఎక్స్ ఎప్పుడైనా పాజిటివ్లో ఉండేట్టుగా చూసుకోండి. ప్లస్ 3y మైనస్ 6 మైనస్ 1 అంటే మైనస్ 7 ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఒకటే అడిగాడు అనుకోండి, మనకి m దాకా కనుక్కొని ఈ ఫార్ములాలో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. లేదు ఒక్కొక్కసారి స్లోప్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ అడుగుతాడు. ఇక్కడ దాకా రాసిన తర్వాత m ఈజ్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ 3, స్లోప్ ఆఫ్ నార్మల్ ఈజ్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఏమో 3 అవుతుంది. స్లోప్ ఆఫ్ నార్మల్ ఏమో -1/3 అవుతుంది. ఓకేనా, -1/3 అవుతుంది అంతే. ఒకవేళ స్లోప్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ అడిగాడు అనుకోండి,
ఇక్కడ దాకా m దాకా చేసి స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఇస్ 3, స్లోప్ ఆఫ్ నార్మల్ ఇస్ -1/3 అని రాస్తాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అడిగాడు అనుకోండి, ఈ వాల్యూలోకి సబ్స్టిట్యూట్ చేసి మనం రాస్తాం. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కూడా అడిగితే ఇది కూడా రాస్తాం. సో వాడు ఏది అడిగితే జాగ్రత్తగా ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ అన్నాడు కాబట్టి స్లోప్ కనుక్కొని తర్వాత 2 ఈక్వేషన్స్ కనుక్కోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి ఇది. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఇది అర్థం అవ్వంగానే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి, సో దట్ నాకు అర్థమవుతుంది. ఓకే, ఎంతమందికి అర్థమైందనే విషయం నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియో అది 17B అనేది కూడా చేస్తాను. ఇది కూడా అలాగే ఈజీగా అనేది ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది. సో వదులుకోవద్దండి ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.